తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు మంత్రి పొన్నం. రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లు గెలవడమే తమ టార్గెట్ అని చెప్పారాయన. ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలు లోక్సభ ఎన్నికల్లో 2-3 స్థానాల కోసం పోటీ పడతారని సెటైర్ వేశారు మంత్రి పొన్నం. మా కార్యక్రమం ముందు తీసుకో ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొన్ననే మార్పు కోరుకున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రం కలిసి ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వం ఖజానాను ఖాళీగా చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి దృష్ట్యా కేంద్రం మద్దతు అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 17 పార్లమెంటు స్థానాలు గెలిపించినట్లయితే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటుగా అన్ని రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అదనంగా తీసుకొని గొప్ప పరిపాలన చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాను ఈ సందర్భంగా కోరుతా ఉంటాం. వాళ్ళు 2-3 స్థానం కోసం కొట్లాడుకోవాలి. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది. ఎవరు స్పెసిఫిక్ గా పలానా అభ్యర్థి అనేది రాలేదు, కానీ తొందరలో లిస్ట్ అవుట్ చేసుకోండి అని మాత్రం చెప్పడం జరిగింది. తొందరగా సెలెక్షన్ చేసుకొని పేర్లు ఇస్తే ఈ మంత్ ఎండింగ్లో వరకు కానీ నెక్స్ట్ ఫిబ్రవరి లోపు కానీ కంప్లీట్ చేద్దాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మేమందరం కూడా మరి గ్రౌండ్ నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకత్వము వీక్ ఉన్న చోట్లలో ఇప్పుడు నాకు ఇచ్చింది ఆదిలాబాదు, ఇట్లాంటి కాడ కూడా మేము కొంచెం కొత్త నాయకత్వాన్ని కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. సో అక్కడ లీడర్స్ యొక్క అభిప్రాయాలు, ప్రజలలో ఎవరికి పేరు ఉంది, ఎవరైతే విన్ అవుతారో అనేటువంటి వర్క్ కూడా మేము చేసుకొని ఆ పేరు పైకి పంపుతాం. ఆ తర్వాత అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తే దానికి కట్టుబడి